ఇండియా పాకిస్తాన్ ఎన్నేళ్లు గడిచినా ఇరు దేశాల మధ్య నిరంతరం ఏదో ఓ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బాంబుల మోత మోగుతూనే ఉంటుంది. అసలు పాకిస్తాన్ వాళ్ళు వేసే బాంబులన్నీ ఇక్కడ పడగానే నిర్వీర్యమైపోతే అలా అనుకోవడానికి బానే ఉంది, కానీ అదెలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఈ కథ ఎలాంటి కల్పితాలు లేని ఈ కథని వినండి. పంతొమ్మిది 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. వేల మంది పాకిస్తాన్ సైనికులు కేవలం వందల మంది భారత సైనికులపై యుద్ధానికి వచ్చారు. దానికి ధీటుగా జవాబు చెప్పడానికి ఆ సమయంలో భారత సైన్యం దగ్గర సరిపడా ఆయుధాలు లేవు. పైనుంచి ఆయుధాలు అందడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. కానీ పాకిస్తాన్ భీకర దాడులను ఎక్కువసేపు తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. అదే టైంలో పాకిస్తానీ బలగాలు కిషన్ ఘడ్తో సహా సదేవాలా పోస్టుకు సమీపంలో ఉన్న అన్ని పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. దాంతో ఆ పోస్టులలో ఉన్న భారత బలగాలకు ఆయుధాలు రావడం అసాధ్యమైపోయింది. ఇక పట్టు చిక్కిందని భావించిన పాకిస్తాన్ సైన్యం సదేవాలా పోస్టుపై బాంబుల వర్షం మొదలుపెట్టింది. కానీ విచిత్రంగా దాయాదులు విసిరిన ఏ బాంబు కూడా పోస్ట్ వరకు రాలేదు. కొన్ని పోస్ట్ సమీపంలో పడినా అవి పేలలేదు. అన్నీ నిర్వీర్యమైపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, 3000 బాంబులు విసిరితే అందులో ఒక్కటి కూడా పేలలేదు. అంతలో తమ దగ్గరున్న కొద్ది ఆయుధాలతోనే శత్రు మూకలను తిప్పికొట్టింది భారత సైన్యం. అయితే యుద్ధం తర్వాత కొంతమంది సైనికులు ముందు రోజు రాత్రి తనోత్మాత తమ కలలోకి వచ్చి తమకు ఏ అపాయం రాకుండా కాపాడుతానని చెప్పి అభయమిచ్చిందని చెప్పారు. అన్నమాట ప్రకారం ఆమె మాట నిలబెట్టుకుందంటూ వారంతా తనోత్మాతను దర్శించుకున్నారు కూడా. రాజస్థాన్లోని జైసల్మెరే జిల్లాలో ఇండో పాక్ సరిహద్దు సమీపంలో తనోత్ గ్రామంలో ఉంది తనోత్మాత ఆలయం. పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం తనోత్మాత దివ్య దేవత హింగ్లాంజ్ మాత మరో అవతారం. ఈ అవతారం తర్వాత అమ్మవారు కర్ణీమాత రూపాన్ని తీసుకుంటుందని ప్రతీతి. ఈ ఆలయం 8వ శతాబ్ద ప్రారంభంలో నిర్మించబడిందని చెబుతారు. అయితే పాక్ సైన్యం విసిరిన బాంబులన్నీ అక్కడున్న తనోత్మాత ఆలయం సమీపంలోనే పడి నిర్వీర్యం అయిపోయాయి. అప్పటి నుంచి భారత సైన్యంలో ఎంతో మంది సైనికులు యుద్ధానికి వెళ్లే సమయాలలో తనోత్మాత ఆలయ సమీపంలోని మట్టిని నుదుటన దిద్దుకుని వెళ్లడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కసారి జరిగితే ఏమో కానీ 1971లో కూడా ఇదే జరిగింది. 1971 యుద్ధంలో ఓ పక్క భారత సైన్యం కాశ్మీర్ వైపు నుంచి పాకిస్తాన్లోకి చొచ్చుకుపోతుంటే మరో పక్క పాక్ సైన్యం మాత్రం రాజస్థాన్ వైపు నుంచి భారత్లోకి దూసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఆ టైంలో సందేవాలా పోస్ట్ బలంగా ఉండడంతో అటు నుంచి కాకుండా లోంగేవాలా పోస్ట్ ని టార్గెట్ చేసింది పాక్ సైన్యం. కానీ ఈ పోస్ట్ కూడా తనోత్మాత ఆలయానికి సమీపంలోనే ఉంది. మేజర్ కుల్దీప్ సింగ్ చందుపురి నాయకత్వంలో 120 మంది ఆర్మీ సైనికులు ఈ పోస్ట్లో ఉన్నారు. అటు నుంచి వేల మంది పాక్ సైనికులు దాడి మొదలుపెట్టారు. డిసెంబర్ 4న పాక్ వైపు నుంచి భయంకరమైన ట్యాంక్ స్వాడ్ షెల్లింగ్ మొదలుపెట్టింది. కానీ తనోత్మాతను తలుచుకుంటూ 120 మంది సైనికులు వేల మందితో యుద్ధానికి సిద్ధమయ్యారు. మళ్లీ విచిత్రంగా పాకిస్తాన్ విసిరిన ఎన్నో బాంబులు ఆలయ సమీపంలో పడి నిర్వీర్యమైపోయాయి. అదే టైంలో 120 మంది సైనికులు ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ట్యాంక్ స్వాడ్ ను సర్వనాశనం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో అమరులైన భారతీయులు కూడా ఉన్నారు. ఈ 2 యుద్ధాలతో తనోత్మాత ఆలయ ప్రాశస్త్యం దేశం మొత్తం వ్యాపించింది. బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మరింత పెద్దదిగా నిర్మించారు. అక్కడే ఓ మ్యూజియం కూడా నిర్మించి ఆలయ సమీపంలో లభించిన పాకిస్తాన్ బాంబులను అందులో ఉంచారు. ప్రతి ఏడాది డిసెంబర్ 16న 1971 విజయాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఈ ఆలయ పరిధిలో సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండియన్ ఆర్మీ. ఇది తనోత్మాత ఆలయ స్టోరీ. శత్రు సేనలతో పోరాటంలో భారత సైన్యానికి ప్రతిసారి అండగా నిలిచిన ఈ అమ్మవారి ఆలయం చూస్తే ఖచ్చితంగా దేవుడిపై విశ్వాసం కలుగుతుంది.